ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు పట్నంలో పంటలు పండించే కార్యం పెట్టుకుందబ్బా సర్కారు. ఏహే ఉండటానికే జాగలేదంటే పంటలు ఏడికెళ్ళి పండిస్తారు అని అంటుండ్రులే. వాజీవే, కానీ ఇది ఇండ్ల మీద తోటలు పెంచే ఉపాయం. 100-500 కాదుల్లో 25,000 ఎకరాలల్లా చేపిస్తారట గీ వ్యవసాయం. చాలా మంది ఇండ్ల మీద కుండీలు పెట్టి పాదులు చేవి తీరు పంటలేస్తుండ్రు. టమాటాలు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు, తోటకూర, సుక్కకూర, అది ఇదని ఏం లేదు, ప్రతొక్కటి. 5 సంవత్సరాల నుంచి నేను ఒక ఆకు కూర కూడా కొనలేదు. ఆర్గానిక్ కూరగాయలే నేను తినడం అనేటువంటి జరుగుతుంది. మేము 3 years నుంచి బయట కూరగాయలు అనేది ఏమి కొనమండి. మళ్ళా అంత వెనకటి పద్ధతిలోనే మందులు వాడరు. ఇంట్లో పోగైన చెత్తతోటే ఎరువులు తయారు చేసి చెట్లకేస్తారు. కూరగాయలే కాదు, అటు తీరొక్క పండ్లు, తీరొక్క పూలు. గీ అమ్మ అయితే పసుపు సుత పండిస్తుంది బంగ్లా మీద. పసుపు నేను ఇప్పుడు తీసాను, చూసారు కదండి. ఒక 2-3 పెట్టాను నేను, అంత పసుపు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఒక 35 వెరైటీస్ ఫ్రూట్స్ అండి. సీజనల్ గా అన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి. కానీ అంత అలకగా అయ్యే పని కాదు. పొద్దు మాపు చూసుకోవాలి, రూఫులు వేసుకోవాలి, నీళ్లు పెట్టాలి, తీగలు అల్లుకోవాలి, గుంజలు పాతుకోవాలి. షాన్నే ఖర్చు వస్తుంది. ఏ గంత రిస్క్ మనకెందుకని కొందరు లాపర్వా చేస్తుండ్రు. ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా కొంచెం కూడా మన అర్బన్ ఫార్మింగ్ అనేది డెవలప్ అవుతుంది. అగో గందుకే కాయగూరలు వండిస్తానికి ఏమేం అక్కరుంటాయో అవన్నీ సగానికి సగం సబ్సిడీ రేట్లకి ఇచ్చే ఆలోచన చేస్తున్నది సర్కారు. ఇంట్లకు కూరగాయల ఖర్చు తప్పుతుంది, మిలిగినై బయట అమ్ముకుంటే ఇంత ఆమ్దాన్ వస్తుంది. మంచిగా బంగ్లా ఎక్కితే కంటికి పచ్చదనం, పీలుస్తానికి చక్కటి గాలి. ఇంట్లుండే పెద్ద మనుషులకు ఇట్లా కొంత పొద్దు పోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎంత అసరైతారో గాని సిటీలో అందరూ ఇండ్ల మీద తోటలు పెంచిర్రా అంటే మీంచెల్లి చూస్తే అబ్బా పట్నమా పచ్చటి మైదానమా అనిపిస్తుండొచ్చు పో.